అలాను ఒక ఐదుగురు రప్పించి ఎస్ఐ సార్ అంటే వాళ్ళకు సపోర్ట్ ఇద్దరికి ఉంది, ఎస్ఐకి బయట వాళ్ళకు. దానివల్లనే మా అమ్మ చనిపోయింది. ఆయన నన్ను వాటర్ బాటిల్ ఇద్దానికి లోపలికి పోతేనే ఒక దెబ్బ వేసిండు. మళ్ళీ ఎక్కువ మాట్లాడితే రిమాండ్ చేస్తారు. మాకు వాళ్ళు అంటే వాళ్ళకు సపోర్ట్ ఎస్ఐ వల్లనే మా అమ్మ చచ్చిపోయింది. దేనికన్నా నేను సిద్ధమైతా. రోజు అట్లా పెద్ద మనిషితో చెప్పించిరట, అమ్మ నువ్వే తీసినవట గోల్డ్, నువ్వే ఇయ్యాలని చెప్పిరట. అయితే నేను తీయలేదు సోమన్న, నేను తీయలేదు, మాకు అవసరం లేదని చెప్పిందట. ఇంటికి వచ్చిందట. అయితే పత్తెర పోతుంటే అందరూ ఉండి మీరు నువ్వే తీసినవట గోల్డ్, నీ మీద కేసు పెట్టిరట, నువ్వు ఇవాళ ఉండా అని చెప్పిరట. సరే నేను ఉంటా, పత్తెర ఇట్లా పో, నేను ఇవాళ ఉంటా అని చెప్పిరట. డైరెక్ట్ వచ్చిండట, పోలీసు వాళ్ళు తీసుకొని పోయిరట. తీసుకొని పోయినచ్చినాక కరెక్ట్గా నువ్వే తీసినావమ్మా, కరెక్ట్గా నువ్వే తీసినావు, ఆడ ఏ ప్రూఫ్స్లో మేము నువ్వు లేనప్పుడు నీ కుక్కలు పంపించినాం, ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి, నీ ఆధార్ కార్డు మా కాడ అన్ని ఉన్నాయి, నీ కాడ అన్ని సాక్ష్యాలు ఉన్నాయని ఎస్ఐ సార్ చెప్పినట మా అమ్మకి. అయితే ఎస్ఐ సార్ లోపలికి పోయినాక నేను రిమాండ్ చేస్తాం, నేను ఇది చేస్తాం అది చేస్తామని ఎస్ఐ సార్ బెదిరించినట బాగా. మీ అమ్మ ఖచ్చితంగా దొంగ మరి ఏం చేస్తారో చేరిస్తారు. మేమైతే ఇట్లా దడగలు గిండగలు అయితే ఏం కట్టినా ఏం ట్రీట్మెంట్ ఇస్తారో ఈ అని చెప్పారు. నీకే సగం సొమ్మిచ్చింది నువ్వు మీ అమ్మకి సపోర్ట్ చేస్తున్నావు, నిన్ను రిమైండ్ చేస్తానాడు ఎస్ఐ సార్. చిట్టీలు చూపించిన నేను విశ్వాస హాస్పిటల్లో చిట్టీలు చూపిస్తే ఈ చిట్టీలు ఇవన్నీ దొంగ డ్రామాలు తీసుకొచ్చినవన్నీ నా మొహాన్ని శ్రేషిండు. కనీసం మంచిలు ఇద్దానికి పోతే కూడా నన్ను కొట్టే దెబ్బ మా తమ్మిని కొట్టిండు, మంచినీళ్ళు కూడా ఇవ్వనియలే. టిఫిన్ పెడుతుంటే ఎందుకు టిఫిన్ పెడుతున్నావు అని నన్ను తిట్టిండు ఎస్ఐ సారు. మీరు రావద్దు, మీరు మాట్లాడొద్దు, మీ అమ్మకు సపోర్ట్ చేస్తే నిన్ను జైలు వేస్తాను, నిన్ను రిమాండ్ చేస్తాను, నేనేం చేయాలి అది చేస్తాను నన్ను బెదిరించిండు ఎస్ఐ సార్. మా అమ్మ ఎంత టార్చరు ఈ పెద్ద మనుషుల వల్లనే, ఈ మా అమ్మ ఎస్ఐ సార్ వాళ్ళని అంత ఒక్కటైరు, మమ్మల్ని ఒక్కదాన్ని ఒక్కటి చేసిరు సార్. మీరు ఏ న్యాయం చేస్తారో చేయరి.